అందరికీ కూడా అలాగే ప్రెస్ వారికి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. బాబ్జీ గారు నాకు గతంలో 2 సార్లు వీరి పిక్చర్ గురించి పిలిచారు ఫంక్షన్స్కి. నేను రాలేకపోయాను. ఈ రోజు ఎలాగన్నా వెళ్ళాలి 7th అని నేను నోట్ చేసి పెట్టుకుంటే సడన్గా డే బిఫోర్ ఎస్టర్డే మా డాక్టర్ గారు వేరే డాక్టర్ పిలిపిస్తున్నారు ఒక విషయం కోసం. 7వ తారీఖు అని ఫిక్స్ చేశాడు ఆయన. లేదు సార్ నేను 9th వస్తాను, ఇలా జరిగింది 2 ఇది మిస్ అయ్యాను, నేను వెళ్ళాలి, బాబ్జీ గారు నాకు చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పాను. సరే అయితే అని ఆయన 9th మార్చారు. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను వచ్చి ఉండకపోతే చాలా మిస్ అయ్యి ఉండేవాడిని అని ఇప్పుడు ఇందాక అనుకున్నాను. నేనండి ఆ ట్రైలర్స్ చూశాను. నేను ఆ ట్రైలర్స్ చూడగానే, ఆ పాటలు చూడగానే నాకు ఏమనిపించిందంటే మా గురువు గారు సినిమా, దాసనారాయణ గారి సినిమా ఒసే రాములలాగా అనిపించిందండి. ఎందుకో నాకు తెలియదు, అంత ఫీల్ అయ్యాను నేను అది చూసి. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆ వేణు గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంత గొప్పగా చేశారండి ఆ సాంగ్స్. అలాగే దాని పిక్చరైజేషన్, ఫోటోగ్రాఫర్ చాలా గొప్పగా చేశారు. దాన్ని మించి మన వాడుక భాషలో ఆత్రేయ గారు రాస్తారే పదాలు, అటువంటి పదాలను ఉపయోగించారు బాబ్జీ గారు ఆ పాటల్లో. ఇది ఒక ఒసే రాములమ్మే గుర్తుకు రావడం కాదు, నాకు సినిమాలో చూస్తే నాకు మా గురువు గారు ఎందుకు గుర్తుకొచ్చారంటే బాబ్జీ గారు కథ, మాటలు, పాటలు అన్నీ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే చేశారు. ఇది సో డెఫినెట్గా ఈ సినిమా నా ఉద్దేశం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం అంటే. నాకు ట్రైలర్స్ చూశాను, ఇది చూశాను, అన్నీ చూశాను. రెండోది ఒసే రాములం పక్కన పెడితే నేను సినిమా తీశాను పోలీస్ భార్య అని, సూపర్ హిట్ అయిందండి నాకు. ఇది పోలీస్ హెచ్చరిక. ఇది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్మకం. అయితే ఉత్తిదే సినిమా ఉత్తినే హిట్ అవ్వండి, దాంట్లో సారాంశం ఉంటేనే హిట్ అవుతుందండి. అటువంటి సారాంశం నాకు కనిపించింది ఈ సినిమాలో నిజంగా కూడా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ బాబ్జీ గారు, నిజంగా కూడా మీరు చేసినటువంటి వర్క్, హార్డ్ వర్క్, అన్ని శాఖల్ని భుజం మీద వేసుకుని అందరినీ రన్ చేస్తే మీకు అత్యద్భుతమైన ఫలితం వచ్చింది అనిపించింది నాకు ఎందుకో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు మరి ఇంతకుముందు ఎప్పుడు మనం కలవలేదు, కానీ చాలా బాగా చేశారండి, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగున్నాయండి. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్కి వ్యత్యాసం ఉందండి దీంట్లోనూ. మొట్టమొదటి ఒక సాంగ్లో అమ్మో అమ్మో ఇది అందగత్య అని చెప్పి బాబ్జీ గారు ఆ అమ్మాయికి మాస్క్ వేశారు, మనల్ని చూడనివ్వకుండా. ముఖానికి మేము చూడాలి కదా, అంతంది చూడకుండా మీరు మాస్క్ వేసి టోపీలు పెట్టి ఇవన్నీ చేస్తే ఎక్కడ చూస్తాం మేము. అలాగే ఇంకోటి ఆ కోడిపెట్ట సాంగ్ అత్యద్భుతం. ఈ పక్కన పెడితే ఒళ్ళు జలధరించింది, వెంట్రుకలు నెక్కబొడిచాయి మీ సాంగ్, అత్యద్భుతం, అసలు సూపర్ అండి. అది అసలు చాలా బాగుంది. అసలు డెఫినెట్గా ట్రైలర్ చూసినా ఇది చూసినా కూడా ప్రతి అంశం కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. దేనికోసం అంటే, ఒకటి బాబ్జీ గారి కోసం, 2 ఆయన ఎంతో సేవ చేసి మీరు వచ్చేటటువంటి వ్యక్తి మీరు. అలాగే వీరిద్దరిని మించి ఇంకొకటి ఉందండి పాయింట్, బాబ్జీ గారు అబ్బాయి కోసమన్నా సక్సెస్ అవ్వాలి, ఇది హీరోగా నిలబడాలి నువ్వు. దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళు అత్యద్భుతంగా చేశారు. నా జీవితంలో ఒకసారి నేను పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను. పోలీసు వారి హెచ్చరిక సార్ తీసుకున్నాను. నేను మద్రాసులో నేను కొత్త కారు కొన్నప్పుడు ఒక టెంపరీ లైసెన్స్ ఇస్తారండి నెల్లాళ్ళు. నేను అది మార్చుకోకుండా ఇంకా అలాగే ఏదో పెద్ద నంబర్ రావాలి అని చెప్పి ఆ టెంపరీ నెంబర్ పెట్టుకుని 2 నెలలు తిరుగుతున్నాను. అక్కడ టీ నగర్లో పానగల్ పార్క్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు. ఆగు అన్నాడండి. కారు ఆపాను, అద్దం దించమన్నాడు, దించిన తర్వాత ఏది చూపించు టెంపరీ లైసెన్స్ చూపించాను. 2 నెల అయిపోయి, 1 నెల అయిపోయి 2వ నెల 3వ నెల జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటిది ఇంకా నెంబర్ మార్చలేదు నువ్వు అన్నాడు. ఏం చేయండి సార్, ఇంకా నాకు కావాల్సిన నెంబర్ రాలేదండి అన్నా. లేదు, క్వశ్చనే లేదు, ఏంటి అడ్రస్ చెప్పు అన్నాడు. ఇలాగ రేలంగి నరసింహారావు
ఎక్కడ రేలంగి నరసింహారావు కేర్ ఆఫ్ దాసరి పద్మ అని చెప్పానండి. కేర్ ఆఫ్ దాసరి పద్మ. దాసరి పద్మ అంటే దాసనారాయణరావు గారు వైఫ్ కదండి. అవును, వారికి మీరు ఏమవుతారు? నేను బ్రదర్ని అవుతానండి. సారీ సార్, వెళ్ళండి సార్. ఆవిడకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అయిపోయింది. రెండోసారి మళ్ళీ అదే ఇంకొక నెల అయిన తర్వాత మళ్ళీ అదే కానిస్టేబుల్ అక్కడే మళ్ళీ పానగల్ పార్క్ దగ్గర పట్టుకుని ఆగిపోయాడు. పక్కది అద్దంతి, అప్పట్లో బ్లూ ఇది ఉండేది, బ్లూ ఇదేసి పేపర్ వేసేవాళ్ళం. అద్దం దించాం, దించుతూ ఉంటే ఏడు ముఖం పెట్టాడు. సార్ మళ్ళీ మీరేనామా సార్? ఏంటి సార్ ఇది మళ్ళీ? దాసరి పద్మ గారు తమ్ముడు కదా మీరు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, మా పోలీసు వారు హెచ్చరిక వినండి సార్, దయచేసి అలా తిరగకూడదు సార్, రేపు పొద్దున్న నాకు మైనస్ మార్కులు వస్తాయి సార్ నా డ్యూటీలోను అని నన్ను హెచ్చరించాడు సార్ ఆ పోలీస్ కానిస్టేబుల్. తర్వాత మళ్ళీ నెంబర్ వచ్చేసింది. అలాగే జీవితంలో నేను కూడా పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను మీ పెట్టినటువంటిది.